హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా? నాకు వచ్చినటువంటి మరొక ప్రశ్న ఏంటంటే, అన్న జైలు వాటర్కి సంబంధించి ఒక క్లియర్ వీడియో చేయండి అన్న. అసలు జైలు వాటర్ అంటే ఏంటి, జైలు వాటర్కి సంబంధించినటువంటి వీడియో, దానికి ఉన్న ఏజ్ లిమిట్స్ కానీ, డ్యూటీస్కి సంబంధించి కానీ, దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ కానీ ఒక వీడియో చేయండి అన్న అని చెప్పేసి అన్నారు. ఖచ్చితంగా ఆ వీడియో అయితే నేను చేస్తానని చెప్పేసి మీకైతే హామీ ఇచ్చాను. ఆ వీడియో ఈరోజు అయితే చేయబోతున్నాను. కొంచెం వీడియో లెంత్ ఉన్నప్పటికీ నేను దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్ అంతా కూడా ఒకే వీడియోలో చేద్దాం అనుకుంటున్నాను. కాబట్టి కొంచెం వీడియో లెంత్ ఎక్కువ ఉన్నప్పటికీ కానీ ఆ వీడియో మొత్తం మీరు చూడండి. ఫ్రెండ్స్, మీరైతే చాలామంది చూస్తున్నారు వీడియోస్, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. జైల్ వార్డర్, దీన్నే ప్రెజెన్స్ అంటారన్నమాట. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మన హోమ్ మినిస్టర్ గారు ఈ ప్రెజెన్స్కి సంబంధించినటువంటి భారీగా ఉద్యోగాలు ఉండబోతున్నాయి అని చెప్పేసి ప్రెస్ మీట్లో అయితే తెలియజేయడం జరిగిందనమాట. సుమారుగా 300 నుంచి 400 ఉండొచ్చు అని చెప్పేసి చెప్పారు. దీనికి మేల్ క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్, పురుష అభ్యర్థులు కానీ మహిళా అభ్యర్థులు కానీ ఇద్దరూ కూడా అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంది. అంతేకాదు మరొక గుడ్ న్యూస్ ఏంటంటే, చాలామంది మాకు వయసు అయిపోయింది, మాకు ఏజ్ అయిపోయింది అన్న, ఏజ్ లిమిట్ ఎంత ఇస్తారో అని చాలామంది అడుగుతున్నారు. కాబట్టి ఈ పోస్టులకి, జైలు వార్డర్ పోస్ట్కి ఏజ్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది అనమాట. ఏజ్ అయిపోయిన వాళ్ళకి కూడా చాలామందికి అవకాశం ఉండే ఛాన్స్ ఉంది. ఇంకా ఏజ్ అయిపోయిన వాళ్ళు ఒకటే ఆప్షన్ ఇచ్చుకుంటారు, జైలు వార్డర్ జాబ్కి ఇచ్చుకుంటారు. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్ మనం చూస్తున్నప్పుడు ఇది స్టేట్ వైడ్ వర్క్ అనమాట. స్టేట్ వైడ్కి సంబంధించిన జాబు. ఈ స్టేట్ వైడ్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు 4 ఉంటాయండి. ఒకటి ఈ జైలు వార్డర్కి సంబంధించింది కానీ, ఈ ఎస్సీఆర్, సిపిఎల్ మొత్తం స్టేట్కి సంబంధించి వర్క్ చేస్తారు వాళ్ళు. అదేవిధంగా ఏపీఎస్పీ సిబ్బంది కానీ, తెలంగాణలో అనుకో టీఎస్ఎస్పీ అంటాం, ఎస్పీఎఫ్ కానీ అక్కడ తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ టీఎస్ఎస్పీ అంటాం. చాలామంది తెలంగాణ అని ఎందుకంటున్నానంటే, చాలామంది తెలంగాణకి సంబంధించిన వాళ్ళు కూడా మన వీడియో చూస్తున్నారు. అందుకు వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాను. వాళ్ళ గురించి కూడా వీడియో చెప్పాలి కాబట్టి చెప్తున్నమాట. ప్రెజెన్స్ అంటారు. లాస్ట్ టైము 2018లో నోటిఫికేషన్ వచ్చింది దీనికి. 2018 నుంచి మరలా నోటిఫికేషన్ అనేది రాలేదు. కాబట్టి ఈసారి కంపల్సరీగా జైలుకి సంబంధించినటువంటి జాబ్స్ అంటే జైలు వార్డర్స్ భారీగానే ఉంటాయి. దగ్గరగా మనం చెప్పుకున్నట్టు 300 నుంచి 400 భర్తీ చేసే అవకాశం ఉంది. జనరల్ కానిస్టేబుల్కి ఏజ్ అయిపోయిన వాళ్ళు కూడా దీనికి అవకాశం ఇస్తారు. కొంచెం ఏజ్ అనేది ఎక్కువ ఉంటుంది, అది మాత్రం. అయితే ఇందులో కానిస్టేబుల్ని జైలర్స్ అంటారు, జైలు వార్డర్స్ అంటాం కదా. ఎస్ఐ స్థాయి అధికారిని ఏమంటారంటే డిప్యూటీ జైలర్స్ అంటారు. కానిస్టేబుల్నేమో జైలు వార్డర్స్ అంటారు, ఎస్ఐ స్థాయి అధికారులనేమో డిప్యూటీ జైలర్స్ అంటారు అన్నమాట. దీనికి సంబంధించినటువంటి ఏజ్ని కాక మనం ఒకసారి చూసుకుంటే, ఏజ్ వచ్చి 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ఉంటుంది. 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ఉంటుంది. ఏదైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి ఒక 5 సంవత్సరాలు వయోపరిమితి అనేది ఉంటుంది అన్నమాట. వయోపరిమితి పెంచుతారు. అంటే 30+5 35 సంవత్సరాల వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ సిబ్బందికి అయితే అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే, దీనికి ఇంటర్మీడియట్ అనేది పాస్ అయి ఉండాలి. కంపల్సరీగా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. దీనికి హైట్ చూసుకుంటే 168 సెంటీమీటర్లు. జనరల్ కానిస్టేబుల్ అనుకోండి 167.6 సెంటీమీటర్స్ అని చెప్పుకున్నాం కదా, దానికంటే కొంచెం ఎక్కువ ఉంటుంది అన్నమాట. 168 సెంటీమీటర్లు ఉండాలి. అది మెయిల్ క్యాండిడేట్స్కి, జైలు వార్డర్కి సంబంధించి మెయిల్ క్యాండిడేట్స్. ఒకవేళ ఫిమేల్ క్యాండిడేట్స్ కాక చూసుకుంటే హైటు 153 సెంటీమీటర్స్ ఉండాలి. 153 సెంటీమీటర్లు ఫిమేల్ ఉండాలి. ఇక ఈవెంట్స్ వస్తే, ఈవెంట్స్లో 100 మీటర్స్ రన్నింగ్ ఉంటుంది, లాంగ్ జంప్ ఉంటుంది, 1600 మీటర్స్ ఉంటుంది. ఇక 100 మీటర్స్ రన్నింగ్ మేల్కి 15 సెకండ్స్లో పరిగెట్టాలి. 100 మీటర్స్ రన్నింగ్ అనేది 15 సెకండ్స్లో మేల్స్ అనేవాళ్ళు పరిగెట్టాలి. ఇక ఫిమేల్స్ 100 మీటర్స్ 18 సెకండ్స్ అనమాట. మేల్కి అయితే 15 సెకండ్స్, ఫిమేల్కి అయితే 18 సెకండ్స్ ఇచ్చారు. లాంగ్ జంప్ పురుషులకి ఇంకో
3.8 సెంటీమీటర్స్ పరిగెట్టాలి. పురుష అభ్యర్థులు 3.8 సెంటీమీటర్స్ పరిగెట్టాలి, దూకాలన్నమాట లాంగ్ జంప్. అదేవిధంగా ఫిమేల్ అనుకో, ఫిమేల్కి 2.75 మీటర్లు వీళ్ళు దూకవలసి ఉంటుంది అనమాట ఫిమేల్స్. ఇందులో ఏదో ఒకటి చేస్తే సరిపోతుంది, ఇందులో ఏదో ఒకటి క్వాలిఫై అయితే సరిపోతుంది. కానీ 16 మీటర్స్ మాత్రం కంపల్సరీగా అందరూ క్వాలిఫై అవ్వాలి. 16 మీటర్స్ మేల్స్కి వచ్చి 8 నిమిషాలు, 8 minutes, 15 minutes రన్నింగ్ అనమాట. 1600 మీటర్స్, 1600 మీటర్స్ రన్నింగ్ 8 minutes, 1600 మీటర్స్. ఇది మేల్ క్యాండిడేట్స్కి. అదే ఫిమేల్కి అనుకోండి 10 minutes 30 seconds, 10 minutes 30 secondsలో ఈ 1600 మీటర్స్ అనేది కంప్లీట్ చేయవలసి ఉంటుంది అనమాట. ఇంకా ఎగ్జామ్స్కి వస్తే ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఉంటుంది, ఈవెంట్స్ ఉంటాయి, మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. ప్రిలిమ్స్ 200 మార్క్స్కి ఉంటుంది. టైం వచ్చి 180 నిమిషాలు, 180 నిమిషాలు ఉంటుంది. అంటే 3 hours లెక్క, 3 hours 18 కాబట్టి 3 hours. మెయిన్ ఎగ్జామ్ కూడా ఉంటుంది. ఈ మెయిన్ ఎగ్జామ్ కూడా 200 మార్క్స్కి ఉంటుంది. 3 hours, అంటే 3 hours అంటే 180 minutes. ఇది స్టేట్ వైడ్ కటాప్ కూడా ఎలా ఉంటుంది అంటే స్టేట్ వైడ్ కటాప్ ఉంటుంది. స్టేట్ వైడ్ కటాప్ జనరల్గా కానిస్టేబుల్ 9 months ట్రైనింగ్ చేస్తారు కాబట్టి దీనికి కూడా 9 months ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఇది జైలు వార్డర్స్కి 9 months ట్రైనింగ్ అనేది ఉంటుంది. స్టైఫండ్ మాత్రమే ఇస్తారు, ట్రైనింగ్లో స్టైఫండ్ అనేది ఇస్తారు. ఇక బేసిక్ విషయానికి వస్తే సివిల్ కానిస్టేబుల్, ఏఆర్ కానిస్టేబుల్, ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఎలాగైతే ఉంటుందో వారితో పాటు సమానంగానే ఏపీఎస్పీ లాగా లేదా సివిల్ లాగా సేమ్ బేసిక్ అనేది వీళ్ళకి ఉండడం జరుగుతుంది. ఇక ఉద్యోగం ఎక్కడ ఉంటుందయ్యా అని మనం కాక చూస్తే జైలు వార్డర్కి సంబంధించిన ఉద్యోగం ఎక్కడ ఉంటుంది అంటే సెంట్రల్ జైల్లో ఉంటుంది, డిస్ట్రిక్ట్ జైల్లో డ్యూటీ ఉంటుంది, సబ్ జైల్లో ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను చూసుకోండి. సెంట్రల్ జైల్స్ ఉంటాయి, సెంట్రల్ జైల్లో ఉంటుంది డ్యూటీ, డిస్ట్రిక్ట్ జైల్లో ఉంటుంది. అదేవిధంగా సబ్ జైల్స్లో కూడా ఈ డ్యూటీ అనేది ఉంటుంది. ఇక టైమింగ్స్ వస్తే చాలా చోట్ల 6 hours డ్యూటీ అనేది ఉంటుంది. 6 hours డ్యూటీ చేస్తే మళ్ళీ మళ్ళాడే డ్యూటీ ఉంటుంది. చాలా మంచి ఉద్యోగం. అంతేకాకుండా ఎటువంటి రిస్క్ ఉండదు, బయట జనాలతో సంబంధం ఉండదు. బయట గొడవలు జరిగినా ఏం జరిగినా మళ్ళీ వెంటనే పిలుస్తారు జాబ్కి అంటానికి ఉండదు. వాళ్ళు డ్యూటీ చేసుకొని షిఫ్ట్ వైజ్ వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇంకా షిఫ్ట్ వైజ్ సెంట్రల్ జైల్లో ఎలా ఉంటుందంటే 6 hours ఉంటుంది. 6 hours ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగంటే మార్నింగ్ 6 o'clock డ్యూటీ ఎక్కామనుకో, మార్నింగ్ 6 o'clock డ్యూటీ ఎక్కితే మళ్ళీ 12 గంటల వరకు డ్యూటీ ఉంటుంది. 12 గంటలకు డ్యూటీ ఎక్కిన వాళ్ళకి మళ్ళీ ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. ఈవినింగ్ 6కి ఎక్కిన వాళ్ళు మళ్ళీ మార్నింగ్ 6 ఇలా మూడు షిఫ్ట్లు ఉంటాయి అన్నమాట. మార్నింగ్ 6 నుంచి మధ్యాహ్నం 12 గంటలు, మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈవినింగ్ 6 గంటలు, ఈవినింగ్ 6 నుంచి మళ్ళాడు ఉదయం ఏదైతే అనుకుంటామో ఆ 6 గంటల వరకు, ఇలా 3 షిఫ్ట్లు అయితే ఉంటాయి. ఇక డిస్టిక్లో కూడా సేమ్ ఉంటుంది. ఇక సబ్ జైల్స్లో 12 hours డ్యూటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఈ మార్నింగ్ 8 గంటలకు డ్యూటీ ఎక్కితే నైట్ 8 గంటల వరకు డ్యూటీ ఉంటుంది. నైట్ 8 గంటలకు ఎక్కిన వాళ్ళు మళ్ళీ మార్నింగ్ 8 గంటల వరకు ఉంటుంది. ఇలాగా షిఫ్ట్ వైజ్ డ్యూటీస్ అయితే ఉంటాయన్నమాట. అందుకనే చదువుకోవడానికి మంచి ఉద్యోగం ఉంటుంది. ఏ ఉద్యోగంలో అయితే బాగా చదువుకోవచ్చు, ఇంకా హైర్ ఎడ్యుకేషన్ చేయాలనుకుంటున్నాం, ఇంకా ఉన్నత చదువులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నాం, ఏ ఉద్యోగం బాగుంటుందంటే ఇందులో ఉన్న ప్లస్ ఏంటంటే చదువుకోవడానికి ఎక్కువ సమయం ఉంటుంది. ఒకసారి 6 గంటలు డ్యూటీ చేసేస్తే మళ్ళీ 6 గంటల వరకు డ్యూటీ ఉండదు, బాగా చదువుకోవచ్చు. ఇంకా ప్లస్ ఏంటంటే ఏజ్ అయిపోయిన వాళ్ళకి కూడా ఇక్కడైతే ఏజ్ లిమిట్ అనేది పెంచడం జరుగుతుంది. ఓకే. ఇక జైలు వార్డర్స్కి ఒక సరెండర్ లీవ్ మాత్రమే ఇస్తారు. సరెండర్ లీవ్ అంటే ఏంటంటే మిగతా ఎంప్లాయీస్కి మనకి తేడా ఏంటంటే మనం సెలవులు వచ్చినా, ఆదివారాలు వచ్చినా, సెకండ్ సాటర్డే వచ్చినా ఉద్యోగం చేస్తాం కాబట్టి దానికి ఇచ్చేటువంటి దాన్ని సరెండర్స్ లీవ్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటి అంటే రాష్ట్రంలో వెళ్ళి ఎక్కడైనా ఉద్యోగం చేయాలి, మేము మా సొంత డిస్టిక్లోనే చేస్తాం లేదా మా ఇంటి పక్కనే జైలు ఉంది అంటానికి ఉండదు. రాష్ట్రంలో ఎక్కడైనా డ్యూటీ చేయవలసిన 24 అదే రాష్ట్రంలో ఎక్కడైనా డ్యూటీ చేయాలి. ఎక్కడైనా ఒకసారి డ్యూటీకి వెళ్తే ఒక 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు అక్కడే డ్యూటీ ఉంటుంది. చూడండి, ఒకసారి డ్యూటీకి వెళ్ళాం, ఒక జిల్లాకి వెళ్ళిపోయాం, ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ
లేదా ఏ నెల్లూరో, ఏ కడపో, ఏ ఈస్ట్ గోదావరి రాజమండ్రి జైలు, ఏ వైజాగ్ జైలుకు వెళ్ళామనుకోండి. అక్కడ ఒకసారి వెళ్తే 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు ఇంకా మన ఉద్యోగం మార్చరు. అక్కడే ఉండి ఉద్యోగం చేసుకోవచ్చు. ఫ్యామిలీ కన్వీనియంట్ ఉంటుంది అనమాట. మంచి ఫ్యామిలీ కన్వీనియంట్ ఉన్నటువంటి జాబ్ ఇది. అందరిలాగే క్యాజువల్ లీవ్స్ ఉంటాయి, 15 క్యాజువల్ లీవ్స్ ఉంటాయి. అయితే దీనికి సిపిపి కోటా, చిల్డ్రన్ పోలీస్ పర్సన్స్ అనుకుంటాం కదా, ఈ సిపిపి కోటా అనేది ఉండదు. కానీ ఆ జైలుకి సంబంధించినటువంటి కోటా ఉంటుంది అనమాట. జైలు వార్డర్కి సిపిపి కోటా అదే సేమ్ ఉద్యోగానికైతే వర్తిస్తుంది. ఇక విధులు, ఇక ఏంటి డ్యూటీస్ ఏముంటాయి, జాబు ప్రొఫైల్, జైలు వార్డర్కి సంబంధించిన జాబు ప్రొఫైల్ ఏముంటుంది అనేది మనం చూస్తే, జైలు వార్డర్స్ని ప్రిజన్స్ అంటారని చెప్పుకున్నాం. నేచర్ ఆఫ్ జాబ్ ఎలా ఉంటుంది, జైలు ఖైదీల భద్రత, ఖైదీల యొక్క క్రమశిక్షణ, రికార్డులు పర్యవేక్షణ ఇది చేయవలసి ఉంటుంది. ఈ జాబ్కి మెయిల్ ఉంటారు, ఫీమేల్ ఉంటారు. మెయిల్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు, ఫీమేల్ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీ చూసుకుంటే, ఖైదీలను జైలులో గమనించాలి, పర్యవేక్షించాలి. వాళ్ళ ఖైదీలు ఏం చేస్తున్నారు, ఖైదీలు పడుకున్నారా, అది వాళ్ళని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. వారు చేస్తున్న పనులు అబ్జర్వేషన్ చేస్తూ ఉండాలి, వాళ్ళని పర్యవేక్షిస్తూ ఉండాలి. జైలు గేట్స్ వద్ద సెక్యూరిటీ డ్యూటీ చేయాలండి. జైలు గేట్స్ ఉంటాయి కదా, ఈ జైలు గేట్స్ దగ్గర ఈ సెక్యూరిటీ డ్యూటీ అనేది చేయవలసి ఉంటుంది. జైలు లోపల క్రమశిక్షణ కాపాడాలి. మనం క్రమశిక్షణగా ఉండాలి, ఖైదీలను కూడా క్రమశిక్షణ పాటించే విధంగా చూడవలసి ఉంటుంది. కోర్టుకి సంబంధించిన ఎస్కాట్కి ఖైదీలను అటు ఇటు తరలిస్తుంటారు. కోర్టు నుంచి మళ్ళీ ఇక్కడ దానికి సంబంధించిన డ్యూటీ విధి నిర్వహణ సక్రమంగా చేయవలసి ఉంటుంది. మెడికల్ చెకప్ కానీ హాస్పిటల్కి సంబంధించిన ఎస్కాట్ కానీ ఖైదీలకి చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వాళ్ళకి మనం సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఒక్కోసారి సర్ప్రైజ్ చెక్కింగ్ చేయాలి. అదేవిధంగా కౌంటింగ్ ఆఫ్ ప్రిజన్స్, ఎంతమంది ప్రిజన్స్ ఉన్నారో కౌంట్ చేయాలి. అందరూ ఉన్నారా లేదా జాగ్రత్తగా కౌంట్ చేసుకోవాలన్నమాట. ఇంకా చూస్తే ఖైదీలను రిలీజ్ చేసేటప్పుడు, ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి. ఖైదీలను రిలీజ్ చేసేటప్పుడు, మళ్ళీ వాళ్ళని లోపల వేసేటప్పుడు, ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు, ఇక్కడ నుంచి ఒక చోట నుంచి ఒక చోటకి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వాళ్ళని అయితే అబ్జర్వేషన్ చేయాలి. ఇక జైలు వార్డర్ ప్రమోషన్స్ ఎలాగ ఉంటాయి ఒకసారి చూద్దాం. దానికి సంబంధించి కూడా చెప్పేస్తాను, ఒకే వీడియోలో చెప్పేస్తాను అన్నాను. కొంచెం లెంత్ అయినా కానీ మీరైతే ఓపికతోనండి, ఇంకెంత లేదు, ఒక 2 minutes ఉంటుంది అనమాట. ఇంకా జైలు వార్డర్ ప్రమోషన్ ఏముంటుందంటే హెడ్ వార్డర్ అవుతారు. జైలు వార్డర్ నుంచి హెడ్ వార్డర్ అవుతారు. ఇలాగ అవ్వాలి అంటే సుమారు 8 నుంచి 10 years పడుతుంది. 8 నుంచి 10 years పడుతుంది. ఇందులో సీనియారిటీ అనేది చూస్తారు. మంచి వర్క్ చూస్తారు, క్లియర్ రికార్డు చూస్తారు, పనిష్మెంట్స్ ఉన్నాయో లేదో చూస్తారు, వేకెన్సీస్ ఉన్నాయో లేదో చూస్తారు. ఇవి చూస్తారు అన్నమాట. సీనియారిటీ చూస్తారు, 8 నుంచి 10 years చేసి ఉండాలి, గుడ్ వర్క్ చేసి ఉండాలి, క్లీన్ రికార్డు ఉండాలి, పనిష్మెంట్స్ ఉండకూడదు, వేకెన్సీస్ ఉండాలి. మళ్ళీ హెడ్ వార్డర్ అంటాం కదా, హెడ్ వార్డర్ నుండి అసిస్టెంట్ జైలర్ కింద ప్రమోట్ అవుతారు. అసిస్టెంట్ జైలర్, మళ్ళీ అసిస్టెంట్ జైలర్ నుండి ఎక్కడికి వెళ్ళిపోతారంటే డిపార్ట్మెంట్స్లో అసిస్టెంట్ నుంచి జైలర్ అయిపోతారు. మళ్ళీ జైలర్ అంటే డిప్యూటీ జైలర్ అంటాం కదా, ఎస్ఐ స్థాయి అధికారి అయిపోతారు. ఈ విధంగా మనం ఈ స్టేట్ వైడ్కి సంబంధించినటువంటి జైలు వార్డ్ జాబు ఉండబోతుంది. చాలా క్లియర్గా నేనైతే చెప్పాను. ఎవరైనా అర్థం అవ్వకపోతే 1-2 సార్లు వీడియో మొత్తం చూడండి. వీడియో మొత్తం చూసిన తర్వాత అప్పుడు మాత్రమే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.